అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. ఈ మధ్య చూస్తున్న 4 రోజుల నుంచి ఎక్కడ చూసినా సార్ సార్ సార్, ప్రతి ఊళ్ళో, ప్రతి పల్లెలో, ప్రతి ఇంట్లో, ప్రతి పట్టణంలో, ఏ ఇంట్లోకి పోయినా ఎవరు చూసినా సార్ సార్ సార్. ఏంటి సార్? ఫామ్ నింపాలి. దీనికోసం కొంతమంది యూట్యూబ్లో చెబుతుంటే ఆ ఫామ్ చూస్తే చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోతుంది. ఎంత సింపుల్గా చేయవచ్చు, ఫిలప్ చేయవచ్చు. ఫిలప్ చేయలేక కాదు, కాకపోతే 2002కు ముందు ఓటర్ లిస్టులో పేరుందా, 2లో లేదా, అంతకుముందు పుట్టిన వాళ్ళు, ఆ తర్వాత పుట్టిన వాళ్ళు, వాళ్ళ బంధువులు ఉన్నారా లేదా, వాళ్ళ వివరాలు, ఇవి మాత్రం ఎక్స్ట్రా అవసరం ఉంటాయి. మామూలుగా ఓటు వేసిన వారు, వాళ్ళ ఓటర్ ఐడి, ఎపిక్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ ఇష్టం ఉంటే అలా ఫిలప్ చేసి చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు. కానీ మన దగ్గర ఉన్నది ఎంతమంది అండి? చదువుకున్న వాళ్ళు ఎంతమంది? చదువుకున్న పెన్ను పేపర్ పట్టి చేయాలి, ఏది ఆఫీస్ పని. ఇది ఇంకెందుకంటే అందరూ భయపెడుతున్నారు కదా. ఓటు పోతుంది, ఏది చిన్న పొరపాటు అయితే మీ ఓటు గల్లద్దు, ఏది మిస్టేక్ జరిగితే మీరు ఇంకా బతికున్నట్టు లెక్కలేదు, ఏది పొరపాటు జరిగినా మీ ఓటు గాయం. ఈ మాటలకే భయపడి ఫాములు నింపడానికి చదువుకున్న వారు సైతం భయపడుతున్నారు. ఓహో, ఏ కాలంలో ఏది ఫిలప్ చేయాలి, మరి ఈ టైంలో ఏం చేయాలి? ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్నారు. మీరు మీ చుట్టుపక్కల అడిగి చూడండి, చాలామంది 70-80% ఇంట్లో వాళ్ళు, అంటే నిరక్షరాస్యులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పల్లెటూళ్ళ వాళ్ళు ఉంటారు, చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన ఆ ఓటర్ లిస్టు డౌన్లోడ్ చేసుకొని ఆ నంబర్లు చూసుకోవడం, లేదు ఆ ఓటర్ లిస్టు వాళ్ళ దగ్గర ఉందా లేదా వాళ్ళ దగ్గర తీసుకోవడం, దాంట్లో వాళ్ళ పేరు వెతుకోవడం, ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. అయితే దీనికి ఇప్పుడు ముఖ్యంగా చేయాల్సింది ఎవరు? బిఎల్ఓలే కదా. ఇంటింటికి వచ్చి ఫామ్లు ఇచ్చేది వాళ్ళే, తీసుకుపోయేది వాళ్ళే. ఇవ్వడం వన్ పని అయిపోయింది వారి పని. సరే, ఫిలప్ చేయడంలో కూడా దయచేసి బిఎల్ఓలు పాపం ప్రజలకి వాళ్ళు భయపడుతున్నారు, ఓటు పోతుందేమోనని. ఓటు పోతే ఏ సంక్షేమ పథకాలు రావు. కాబట్టి ఓటు చాలా ముఖ్యం, వారి భయం వారి. కాబట్టి బిఎల్ వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కొంచెం అలాంటి వారికి సహకరించి దగ్గరుండి ఫిల్అప్ చేసి పుణ్యం కట్టుకోండి. ఈ ఆందోళన, ఈ కిరికిరి, ఈ లొల్లి, అసలు ఇలాంటిది ఏది ఉండదు, ప్రశాంతంగా సాగిపోతుంది. ఇక కొన్ని రోజులైతే ముగుస్తుంది. కాబట్టి నా తరపున ఈ ప్రభుత్వ అధికారులకు, ఎన్నికల అధికారులకు, ఇప్పుడు ఈ సర్ పని మీద ఎన్యూమరేషన్లో పనిచేస్తున్న అందరికీ కూడా నా రిక్వెస్ట్, విన్నపం ఏంటంటే, దయచేసి నిరక్షరాస్యులు, అక్షరాస్యులు ఫామ్ నింపడానికి వారికి కోఆపరేట్ చేయండి. వాళ్ళు కోఆపరేషన్, వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి మీరే ఆ లిస్టులో ఉందో లేదో, అంతకు ముందో వాళ్ళ పేరెంట్స్, రిలేషన్స్ది ఎవరివైనా లిస్టులో ఉన్నాయో లేవో చూసి మీరే నింపి ఇవ్వగలిగితే వాళ్ళకి పెద్ద గండం తప్పించిన వాళ్ళు అవుతారు. దయచేసి ఈ పుణ్యం కట్టుకోండి, ముఖ్యంగా బిఎల్ఓలే. ఎందుకంటే వారే ఇంటింటికి వస్తున్నది, ఇస్తున్నది, కలెక్ట్ చేస్తున్నది కూడా వాళ్లే. కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీరు ఎవరిని టచ్ చేసినా ప్రతి ఒక్కళ్ళు ఈ విషయంలో సర్ ఫామ్ నింపడం, దీని మీద ఇదే అదనుగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా భయపెడుతున్నారు. ఇలా జరిగితే మీ ఓటు పోతుంది, అది చేస్తే ఇది జరుగుతుంది, అసలు ఎలా చేయాలో తెలుసా, ఇలా తెలుసా, అదా ఇది. ఓ ముందే జనాలకు తెలియదు ఎలా చేయాలో, ఏం చేయాలో. అధికారులు చుట్టూ తిరుగుతుంటారు. అలాంటిది ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే పొద్దున్నదే
సర్ఫామ్ నింపడం తెలుసా? సర్ఫామ్ నింపకపోతే ఏమవుతుందో తెలుసా? సర్ఫామ్ నింపకపోతే మీ ఓటు గల్లంతు. ఎన్ని 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 ఛానల్స్లో ఎంతోమంది మేధావులు చెబుతున్నారు. సరే, వారి ఎలా చేయాలి, ఎలా ఫిలప్ చేయాలి, సిస్టమ్ చెప్పడం అంతవరకు బాగానే ఉంది. కానీ భయపెడుతున్నట్టుంది, జనాలు భయపడిపోతున్నారు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే వారికి, తెలియని వారికి చెప్పి దగ్గరుండి కొంచెం సాయం చేయండి. ముఖ్యంగా బిఎల్ఓలందరికీ రిక్వెస్ట్ అదే, దయచేసి సహకరించండి. వాళ్ళకి, నిరక్షరాస్యులకి మీ అవసరం చాలా ఉంది. కాబట్టి వారిపై దయ చూపండి. ఆ ఫిలప్ చేసి ఫామ్లని జాగ్రత్తగా తీసుకోండి. వారికి ఎలాగో రిసిప్ట్, అలైన్మెంట్ ఇస్తారు కాబట్టి ఆ పనిని చేసుకుంటే ఇంకా ప్రాబ్లం ఏమీ లేదు. కాబట్టి దయచేసి ఆ హెల్ప్ చేయండి. అనవసరంగా ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళంతా గందరగోళం సృష్టించి జనాలని, ఓటర్లని, ప్రజలని భయపెట్టకండి ప్లీజ్. బాయ్.